మీకు తిండి పెట్టి నేను ఎండిపోయి, మీకు పాలు పోసి నేను నీళ్లు తాగి, మిమ్మల్ని పరుపుల మీద పడుకోబెట్టి నేను కటిక నేల మీద పడుకొని ప్రాణంగా పెంచినందుకు నాకు బాగా బుద్ధొచ్చేటట్టు మాట్లాడావమ్మా. అన్నయ్య, నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నువ్వు రోడ్డున పడతావు అన్నయ్య అంటూ కన్నీళ్లు పెట్టుకున్న నువ్వే కసాయి వాడినని, నీచుండని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నా. ఆనాటి ప్రేమను చూసి ఏడవనా? ఈనాటి ద్వేషాన్ని చూసి నవ్వనా? పవిత్రంగా పువ్వులతో పూజలు చేసే పూజారికి కూడా కోపం వస్తే కత్తి నూరుతాడమ్మా. ఒకడేమో విషానికి ముందు విరుగుడు తాగి లవ్వు గివ్వు అని నా ఉద్యోగాన్ని కొట్టేశాడు. ఇంకొకడేమో ఫారిన్ ప్రాజెక్ట్ వచ్చింది డాడీ, కంప్యూటర్లు కొనాలి డాడీ, డాలర్లు సంపాదించి డబ్బులో దొర్లుదాం డాడీ అని కబుర్లు చెప్పి కుకట్పల్లో స్థలం కోసం 4 లక్షలు నొక్కేశాడు. పూసిన పువ్వు చెట్టు మీద ఉండొద్దు, పెద్ద మనిషి అయిన ఆడపిల్ల ఇంట్లో ఉండొద్దు అని పెళ్లి చేద్దాం రా అని సంబంధం ఫిక్స్ చేస్తే నొక్కేసిన 4 లక్షలు కక్కాలు చూస్తుందని తొస్తున్నట్టు శోకాలు పెట్టి, కొట్టుకుంటున్నట్టు కలరింగులు ఇచ్చి, వాళ్లకు వాళ్లే బండబూతులు తిట్టుకుంటున్నట్టు బిల్డప్పులు ఇచ్చి నన్ను బలి పశువుని చేశారు. పెళ్ళాం మోజులో పడితే మిమ్మల్ని ఎక్కడ మర్చిపోతానోనని సుఖాలకు దూరమై మీకోసం సకలం దారపోస్తే మగాడినే కాదని, బెడ్ ఎందుకని, అటాచ్డ్ బాత్రూమ్ ఎందుకని పక్క బట్టలతో సహా బయటేసి పక్క రూమ్లోకి నెట్టేశారు. నా భార్య ఒళ్ళు కాలి కింద కూలిపోతే సాయం చేయటానికి రాకపోగా, చస్తే దినం దీపావళంత ఘనంగా చేస్తాం, సంక్రాంతి అంత సంబరంగా చేస్తాం, విగ్రహాన్ని కట్టిస్తాం, మెడలో బంతి పూలకు బదులు బంగారు గొలుసులు వేస్తామంటూ శపథాలు చేశారు. మా డాడీ రాముడు కాదు రాక్షసుడు, అర్ధరాత్రి వెళ్లి ముక్కలు ముక్కలుగా నరికి రండని రౌడీలకు డబ్బిచ్చి పంపాక కూడా చూస్తూ ఊరుకోలేకపోయానమ్మా. ఇంకా భరించే ఓపిక నాలో లేకపోయిందమ్మా. పుచ్చకాయలా నా పుర్రెను 3 ముక్కలు చేసి మీ ముగ్గురికి పంచేంతటి త్యాగమూర్తిని నేను కాదమ్మా. నేను ఓ మనిషినేనని, నాకు ఓ జీవితం ఉందని, నాకు ఓ భార్య ఉందని తెలుసుకున్నాను. అందుకే నా కోసం నేను జీవిస్తున్నాను. ఊరుకోమ్మా, తెలియక చేశాను. ఊరుకోమ్మా. తమ్ముడు, పెద్దోడా, చిన్నోడా, ఏంట్రా ఇది? క్షమించమని అడగదు తమ్ముడు, కానీ నేను చనిపోయిన తర్వాత పోయింది మా తోడబుట్టిన వాళ్ళని నువ్వు గుర్తుపెడితే చాలు తమ్ముడు. ఏం మాటలు రావి, ఏం మాటలు రా? వచ్చే జన్మలను నీకు వెన్నుపట్టు పడకుండా నీకు విశ్వాసంగా ఉండడానికి నీ ఇంటి దగ్గర కుక్కలుగా పుడతావన్నయ్య. తమ్ముడు, ఎందుకురా ఇలా మాట్లాడుతున్నారు? చిన్నడా, ఈ నొరగేంట్రా? ఈసారి ముందుగా విరుగుడు మందు తాగలేదన్నయ్య. అంటే విషయం తాగారా?
డాక్టర్ గారు ఓకే. రే చిన్నోడా పెద్దోడా ఎక్కడికి రా? ఈ డాడీని వదిలి వెళ్ళిపోతారు. పిల్లల్ని కూడా తాను తిడతాం, చచ్చినోడా అని శపిస్తాం, చంపుతామని బెదిరిస్తాం. కానీ ఈ డాడీ అన్న మాటలు చేయగలడారా? ఈ డాడీ మిమ్మల్ని దూరం చేసింది దగ్గరతనం నేర్పించడానికేరా. మిమ్మల్ని కాదని నాటకం ఆడింది కలిసి ఉంటే కలదు సుఖమని నేర్పించడానికేరా. తమ్ముడు నేర్పించడానికేరా. అమ్మిరాజు ఎక్కడికి వెళ్తున్నావు? ఆరిపోయినాడు ఆరిపేసినాడు రోడ్డు మీద ఉండాలే తప్ప నీడని చేరితే ఆ నీడనిచ్చినవాడిని కూడా చెరిపేస్తాడు అని నన్ను చూసి నేనే నేర్చుకున్నానయ్యా. నేనున్న చోట కష్టాలు అరిష్టాలు తప్ప నవ్వులుండవని తెలుసుకున్నాను. వస్తా. తలదించుకున్నవాడెప్పుడు తప్పు తెలుసుకున్నవాడే అమ్మిరాజు. అందరం కలిసే ఉన్నాం. మల్లెపూల పందిరి కింద జాబిల్లి మంచమేసి ఉంచినారో జాబిల్లి. అన్నయ్య ఏంటే ఈడ కూర్చున్నావు? కంగారు పడమాకయ్యా, 3 రోజులు రెస్ట్. 3 రోజులు రెస్ట్ దేనికమ్మా? అయ్యో చెప్పినా అర్థం కాదు, బయట ఉన్నాను. తేరికే నేను సెంటు కొట్టుకొని కష్టపడి పంచి కట్టుకొని చేతికి మల్లెపూలు చుట్టుకొని నేను లోపలికి వస్తే నువ్వు బయట ఉంటానంటావా? ఏ లాభం లేదు, ఇద్దరం కలిసి లోపలే ఉండాలి.